భట్టి విక్రమార్క ఆరవ భాగం. ఐదవ సాలభంజిక మంత్ర మనోరమ చెప్పిన కథ. విక్రమార్క చక్రవర్తి దేశ సంచారం చెయ్యవలసిన సమయం రాగానే భట్టితో బయలుదేరి నదులు, కొండలు, గ్రామాలు, పట్నాలు దాటి దట్టమైన అడవిలో ఒక బాటలో కొంత దూరం వెళ్ళాక అది రెండు దారులుగా చీలిపోయింది. అక్కడొక శిలాస్తంభం ఉండగా దాని దగ్గరికి వెళ్ళి చూశారు. ఇక్కడ నుండి చీలిపోయే దారులలో దక్షిణపు దారి అలంకారపురం అనే పట్టణానికి చేరుస్తుంది. ఆ పురం రాజుకి త్రిలోక సుందరి అయిన కుమార్తె ఉన్నది. ఆమె మౌనవ్రతం పూని ఎవరితోనూ పలకదు. ఎవరామెను మాట్లాడించగలరో వారినే పెళ్లి చేసుకుంటానని ఆమె శపథం పూనింది. సమర్థుడు ప్రయత్నించి ఆ రాజకుమారుని చేపట్టగలరు. ఉత్తరపు దిక్కుగా పోతే ఆనంద సదనం అనే నగరం వస్తుంది. ఆ నగరపు రాజు కొలువులో ఇద్దరు వేశ్యారత్నాలు రాజుతో సమానంగా ఉన్నతాసనం మీద కూర్చొని రాజు చేత ఎంతో గౌరవించబడతారు. వారితో ఒక రాత్రి గడపాలంటే 1000 వరహాలు ఇవ్వటమే కాక చతురతతో వారిని మెప్పించాలి. అలా చెయ్యలేని వారిని తల గొరిగించి గేలీ చేసి పురం అవతలికి గెంటేస్తారు. ఈ 2 విషయాలు తెలియపరచటానికే ఈ శిలాస్తంభం ఇక్కడ నాటించబడింది. భట్టి విక్రమార్కులు అది చదివి ఆశ్చర్యపోయారు. భట్టి, ఇలాంటి వింతలు మనం చూడలేదు, వినలేదు. వీటిలో ఏదేని ఒక దానిని మనం ప్రయత్నించి చూద్దామా అని అన్నాడు. అలాగే, మనం ఊరికే ఎందుకుండాలి? అసామాన్య ప్రజ్ఞావంతులైన మీకీ విషయాలు ఏం లెక్క? మౌనం పట్టిన రాజకుమారి విషయాలు, వివరాలు తెలుసుకుంటాను. మీరు ఆనంద సదనం వెళ్ళి గర్విష్ఠులైన ఆ వేశ్యలను జయించి అలంకారపురం రండి. ఏమంటారు? అలాగే, నీ సలహా చక్కగా ఉన్నది అన్నాడు విక్రమార్కుడు. రాజు వద్ద సెలవు తీసుకొని భట్టి దక్షిణపు దారి పట్టి అలంకారపురం చేరి దాని రమణీయతకు ముగ్ధుడై ఒక పూటకోళ్ల అవ్వ ఇంట్లో బస చేసి ఆ నగరంలోని విశేషాలు తెలుసుకుంటూ రాజపుత్రి మౌనవ్రతం భంగం చెయ్యటానికి ఉపాయం వెతకసాగాడు. విక్రమాదిత్యుడు ఉత్తరంగా చాలా దూరం పోయాక ఆనంద సదనం చేరుకున్నాడు. భేతాళుడిని తలుచుకొని అతని సాయంతో సన్యాసి వేషం ధరించి రాజు కొలువుకి వెళ్ళి అక్కడి వేశ్యుల పేరులు ధనవతి, గుణవతి అని తెలుసుకున్నాడు. మొదట ధనవతి ఇంటికి వెళ్ళి వాకిటిలో గంట మోగించగా పరిచారికులు వచ్చి, అయ్యా, ఎందుకొచ్చారు అని అడిగారు. అందుకతను, నేను మీ యజమానురాలి పొందు కోరి వచ్చాను. గాఢమైన నా కోరికను ఆమెకు తెలియజెయ్యండి అని అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి అనుమానిస్తూనే అతని రాక గురించి తమ దొరసానికి చెప్పగా ఆమె, ఛీ, సన్యాసెక్కడా, నేనెక్కడా? అలాంటి రోత సన్యాసిని నేను ముట్టనిస్తానా? ఆ వివేకహీనుణ్ణి మెడపట్టి గెంటేసి మరెప్పుడూ మా వాసానికి రావద్దని చెప్పండి అని అన్నది. వారు వచ్చి, ఓ సన్యాసి, మీకు మా దొరసాని మంచి బహుమానం ఇమ్మన్నది అంటూ అతని మెడపట్టుకొని గెంటుతూ అతను ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా, మళ్ళీ వచ్చావో శాస్తి చేస్తాం అని బెదిరించారు. అతను గుణవతి మందిరానికి వెళ్ళి వాకిట గంట మోగించాడు. పరిచారికులు వెళ్ళి దొరసానికి చెప్పగా, సన్యాసి నా పొందు కోరుతున్నాడా? మహాభాగ్యం. ఎంత ధనమైనా సంపాదించవచ్చు, కానీ పెద్దల కృప లభించడం మహా కష్టం. నా పూర్వపుణ్యం కొద్దీ ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చాడు. తొందరగా తీసుకురండి అని వారిని పంపించింది. సన్యాసిని వారు తీసుకురాగా ఎదురు వెళ్ళి మొక్కి పూజించి, మహాత్మా, మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది. నేను ధన్యురాలిని అయ్యాను. ఈ దాసురాలు తమ సేవలకి సిద్ధంగా ఉంటుంది అంటూ అతనికి అన్నీ అమర్చి అన్ని విధాలా అతనిని ఎంతో సంతోషపెట్టసాగింది. అతను చాలా ఆనందిస్తూ అక్కడే ఉండిపోయాడు. అది తెలిసిన ధనవతి, అదేమి బ్రతుకు, దానికి పేరు గొప్పే కాని గుణాలు శూన్యం. పాడు సన్యాసితో ఎలా సుఖిస్తుంది? లోకంలో వాడిని మించిన మగవాడు లేడనే అతన్ని వరించింది కాబోలు. ఓసి గుణవతి, నీ గుణం ఇలాంటిదా అని అనుకొని తర్వాత రాజసభలో, గుణవతి, నీతో మాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. నీకు గొప్పవారితో సాంగత్యం, దారిని పోయే సన్యాసినెవడినో పట్టుకొని రాత్రింపగళ్ళు వాణిని వదలకుండా ఉండటంతో గొప్పతనం వచ్చింది.
సన్యాసులు గొప్పవారని కాబోలు అతన్ని వరించావు అని పరిహసించింది. దానికి గుణవతి, ధనవతి, ఊరి బిచ్చగాడైన పంచాంగ బ్రాహ్మణుడు కంటే సన్యాసి మేలే కదా. నీకు పంచాంగం బ్రాహ్మణుడు ప్రియుడైనట్లే నాకు సన్యాసి ప్రియుడు అయ్యాడు. నోరు మూసుకొని ఊరుకో అని బదులిచ్చింది. దానికి ధనవతి అప్పటికి ఊరుకున్నది. కాని ఎలాగైనా ఆమెను అవమానపరచాలని తన మాట వింటున్న రాజుతో, దేవా, నన్ను పురోహితుడి ప్రియురాలని సభలో అవమానించి తన నేరం దాచుకుంది. ఇప్పుడు మీరు మా యోగ్యతలని గౌరవాన్ని పరిష్కరించాలి. మాలో తక్కువ వారు మీకు 1,00,000 రూపాయలు కట్టేటట్లు ఆజ్ఞాపించండి అని అప్పటికప్పుడే 1,00,000 రూపాయలు పందిపు సొమ్ములు తెప్పించి అతనికి చెల్లించింది. దానికి రాజు, గుణవతి, మీ తగువు తీర్చేందుకు ధనవతిలాగే నువ్వు 1,00,000 రూపాయలు చెల్లించు అని అన్నాడు. అలాగే ప్రభు, రేపు ఉదయం మీ సన్నిధానంలో సమర్పించుకుంటాను అని అన్నది. కానీ ఆమె మనసులో అంత డబ్బు తానెలా తేగలనా అని చింతగానే ఉన్నది. ఇంటికి వెళ్ళాక సన్యాసి ఆమె దైన్యానికి కారణం అడుగగా జరిగినదంతా చెప్పి, సాటిదాని వల్ల అవమానం పొందవలసిన కాలమొచ్చింది అని విచారించింది. అప్పుడతను, దేవుడున్నాడు, మేలు చేస్తాడు, భయపడకు అని ధైర్యం చెప్పి ఆ రాత్రి ఆమె నిద్రపోయాక బేతాళుణ్ణి పిలిచి అతి విలువైన రత్నహారం తెప్పించి మర్నాటి ఉదయం, దీనిని తీసుకుపోయి రాజుకివ్వు అని అన్నాడు. వేశ్య సంతోషించి దానిని రాజు వద్దకు తీసుకుపోయి ఇవ్వగా రాజు ఆ హారాన్ని, దాని పనితనాన్ని చాలా మెచ్చుకొని ధనవతి ఇచ్చిన ధనం కంటే ఇది చాలా గొప్పదంటూ గుణవతిని గౌరవించాడు. ఎలాగైనా ఆమెను మించాలన్న ఉద్దేశంతో ధనవతి, మహారాజా, ఏలినవారికి విందు చెయ్యాలని సర్వ ప్రయత్నాలు చేశాను. రేపు మీరు సపరివారంగా దయచేసి నా సపర్యలు ఆతిథ్యము స్వీకరించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నది. రాజు దానికి అంగీకరించాడు. మర్నాడు పరివారంతోనూ మంత్రులతోనూ వచ్చిన వారికి ఎంతో మర్యాద, ఎన్నో ఉపచారాలు చేసింది. రాజు విందు ఆరగించి చాలా సంతోషంగా వెళ్ళాడు. అతను వెళ్ళగానే గుణవతి తనతో సమానురాలైతే తనలాగే రాజుని సంతోషపరచాలి అన్నది ధనవతి. ధనములేని తను అలా చెయ్యలేదు కదా అని విచారిస్తూ సన్యాసికి చెప్పగా అతను, చింతింపకు, దేవుడే సాయం చేస్తాడు అన్నాడు ధైర్యం చెప్పి. ఆ రాత్రి ఆమె నిద్రించాక బేతాళుడిని పిలిచి కర్తవ్యం చెప్పాడు. గుణవతి లేచేసరికి ఆమె మందిరం దేవభవనంలా అలంకరించబడి పందిళ్ళు, తోరణాలు, ఎటు చూసినా మణిరత్నాల అలంకరణలు, షడ్రసోపేత పదార్థాలు, పూలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, మణిమాణిక్యాలు, ధనంతో నిండి ఉన్నాయి. అదంతా సన్యాసి మహిమే అని ఆశ్చర్యపోయి నమస్కరించగా, నువ్వు రాజుని విందుకు పిలువు, అంతే చాలు, మిగిలిన పనులన్నీ దైవకృప వల్ల అవే జరుగుతాయి అని అన్నాడు. గుణవతి పరమానందంతో రాజుని సపరివారంగా విందుకు పిలిచింది. మమ్మల్నందరినీ పిలిచి విందివ్వడానికి ఈమెకి శక్తి లేదే, సాధ్యం కాని పనికి పూనుకుందే. సరే చూద్దాం అనుకుని విందుకు రావటానికి అంగీకరించాడు రాజు. ఇది తెలిసిన ధనవతి గుణవతి సరిగా విందు చెయ్యలేక అవమానం పాలవుతుందని సంతోషించసాగింది. రాజు గుణవతి ఇంటిని చూసి ఇంద్రభవనమే అనుకున్నాడు. బేతాళుడి భూతగణాలు మానవాకారాలు ధరించి రాజుకి అతనితో వచ్చిన వారికి మర్యాదలతోనూ ఉపచారాలతోనూ అతి చక్కని విందులతోనూ కానుకలతోనూ పరిపూర్ణ సంతుష్టి కలిగించారు. ధనవతి చేసిన విందు ఈ విందులో 1000 వంతైనా లేదని రాజు గుణవతిని చాలా మెచ్చుకున్నాడు. ధనవతి మరింత బాధతో రాజు వద్దకు వెళ్ళి, రాజేశ్వర, ఇంతవరకు గుణవతి నాకంటే అధికురాలని విర్రవీగుతుంది. ఇది నాకు చాలా అవమానంగా ఉన్నది. దేనిలో అయినా 3 సార్లు చూసి కానీ ఆధిక్యత తేల్చరాదు. నేనిప్పుడు 3వ పందెం చెబుతాను. దీనిలో ఓడినవారు గెలిచిన వారికి తమ సర్వస్వము అర్పించుకొని తల గొరుగుకొని సేవ చేస్తూ ఉండాలి. విషయం వినండి. ఇక్కడికి దక్షిణంగా అలంకారపురమనే పట్టణమున్నది. దాని రాజుకొక కుమార్తె ఉన్నది. ఆమె ప్రత్యేకంగా 10 ద్వారాలు కల ఒక చక్కని కోటలో నివసిస్తున్నది. ఆ 10 వాకిళ్లలోనూ చిక్కులను తప్పించుకొని వచ్చి
తన చేత 3 మాటలాడించగలవాడినే పెళ్లాడతానని ఆమె శపథం చేసి ఎవరైనా వస్తే మౌనం వహిస్తుంది. ఎందరెందరో వెళ్ళి ఆ చిక్కులలో చిక్కుకొని అవమానం పొందుతున్నారు. గుణవతి చెప్పినట్లు నా వద్దకు ఒక విప్రుడు వస్తూ ఉంటాడు. ఆ మౌనధారిణిని జయించమని నేనతన్ని పంపుతాను. గుణవతిని ఆమె వద్దనున్న సన్యాసిని పంపమనండి. ఎవరు ఓడిపోతారో చూసి సన్యాసి ఓడిపోతే నాకు గుణవతి, విప్రుడు ఓడిపోతే నేను గుణవతికి పరిచారకులుగా ఉంటాము అని అన్నది. రాజు సరేనన్నాడు. గుణవతి ఇంటికి వెళ్ళి ఆ విషయం సన్యాసికి చెప్పింది. సరే కాని భయపడకు, నేను సిద్ధంగా ఉన్నాను అని అతను ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ధనవతి తన ప్రియుడికి చెప్పవలసినవన్నీ చెప్పింది. అతను సన్యాసితో కలిసి అలంకారపురానికి వెళ్ళి తానే రాజపుత్రి వద్ద గౌరవాన్ని పొందాలని మొదట తాను ప్రయత్నిస్తాను అన్నాడు. సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు. అతను అలంకరించుకొని కొంత ధనం పట్టుకొని రాజకుమారి ఉండే సౌధ ద్వారం వద్ద ఉన్న గంట మోగించాడు. విక్రమార్కుడు నగరంలో భట్టిని వెతుకుతూ వర్తకుడు వేషంలో స్నేహితులతో మాట్లాడుతున్న అతనిని చూసి కనుసైగ చెయ్యగా పనున్నవాడిలా లేచి అతనుని అనుసరించాడు. ఊరు దాటి పాడుగుడిలో చేరి ఒకరి సంగతులు ఒకరు చెప్పుకున్నారు. అప్పుడు భట్టి, ప్రభు, ఈ రాజకూతురు చాలా మోసగత్తి. ఆమె చేసే టక్కులు తెలుసుకోలేక ఎందరో అవమానపడిపోతున్నారు. ఎంతో కష్టం మీద నేనామె టక్కులని గ్రహించి మీకోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. వాళ్ళిద్దరూ మారు వేషాలలోనే నగరంలోకి వచ్చి పూటకోళ్ళింట్లో బస చేసి ధనవతి పంపిన బ్రాహ్మణుడి గతి ఏమవుతుందో అని చూడసాగారు. విప్రుడు గంట మోగించగానే వేశ్యలు వచ్చి 1000 రూపాయలు చెల్లించండి. ఈ గంట మోగించిన వారు ఆ ప్రకారం చేస్తే కాని లోపలికి ప్రవేశం పొందలేరు అని అన్నారు. అతను చెల్లించి 2వ వాకిటిలోకి ప్రవేశించాలని గడప మీద కాలు పెట్టాడు. అంతే, తటాలున 3 బొమ్మలు వచ్చాయి. వాటిలో ఒకటి ఒక ఎత్తుపీటనొకదాన్ని తెచ్చి అతన్ని దాని మీద కూర్చోబెట్టింది. రెండవది గార్ధబ మూత్రం అతని తల మీద పోసి కదలకుండా పట్టుకోగా మూడవది అతన్ని తలగొరిగేసింది. అప్పుడు 3 పోయి సున్నం తెచ్చి తల మీద బొట్లు పెట్టి మెడపట్టుకుని బయటకు గెంటేశాయి. అతను తన ప్రయత్నం విరమించి వచ్చేశాడు. సన్యాసి, అప్పుడే వచ్చేశావేం, కార్యం నెరవేరలేదా అని అడిగేసరికి అతను సిగ్గుతో తల ఉంచుకొని మెల్లగా తన పరాభవం చెప్పి, నా వల్ల కాదు, నేర్పుంటే నువ్వు పోయి చూడు, నీకు నాగతే పడుతుంది అని తన తపనంతా చెప్పుకున్నాడు. విక్రమార్కుడు ఆ మౌనధారిణిని జయించడానికి సిద్ధపడ్డాడు. రహస్యాలు జాగ్రత్త అని భట్టి హెచ్చరించి బయట ఉండగా విక్రమార్కుడు మొదటి వాకిలి గంట మోగించాడు. బేతాళుణ్ణి తలుచుకొని తనకు తోడుగా ఉండమన్నాడు. అంతలో వేశ్యలు వచ్చి 1000 రూపాయలు చెల్లించమన్నారు. అతను చెల్లించి 2వ వాకిలిలో వెళ్ళి గంట మోగించాడు. అక్కడ అచ్చంగా మనుషులలాగే ఉన్న 2 బొమ్మలు వచ్చి అతనికి వందనాలు చేసి తీసుకువెళ్ళి ఒక మందిరంలో కూర్చోబెట్టి ఉడికి ఉడకక పదార్థాలు అతని ముందు పెట్టి భుజించి విశ్రాంతి తీసుకోండి అని సైగలు చేశాయి. రాజపుత్రికలాగే అక్కడి పరిచారకులు కూడా మాట్లాడరు కాబోలు అనుకొని విక్రమార్కుడు అనుకుంటూ ఉండగా బేతాళుడు ఆ రహస్యం చెవిలో చెప్పి ఉడికినవి వేరు చేసి ఇచ్చాడు. అతను వాటిని తిని మిగిలినవి వదిలేయటం చాటు నుండి చూసిన మౌనధారిని చెలికత్తెలు ఆశ్చర్యంతో అతను ఎవరో మహానుభావుడు అనుకున్నారు. విక్రమార్కుడు 3వ వాకిలి చేరేసరికి అక్కడ దాటడానికి సాధ్యం కానంత వెడల్పు గల బురద కాలువ ఎదురయ్యింది. అక్కడ ఉన్న 2 సేవకులు, అయ్యా, ఈ బురదలో దిగి అవతలకు పోయి ఆ పక్కకి చూడండి, ఒక నత్తగుల్లలో నీరుంది. ఆ నీటిలో సగమే వాడి కాళ్ళ బురద కడుక్కోవాలి. ఎక్కువ వాడారో మీరు వెనక్కి పంపేయబడతారు అని అన్నారు. అలా చెయ్యడం ఎలా సాధ్యమని విక్రమార్కుడు ఆలోచిస్తూ ఉంటే బేతాళుడు అతన్ని ఎత్తుకుపోయి అవతల వైపు వదిలాడు. గొల్లలోని నీరే అక్కర్లేని విధంగా అతని కాళ్ళకి బురదే అంటకుండా ఉండటం చూసి అవతల వైపు సేవకులు అతన్ని సిద్ధపురుషుడేమో అనుకున్నారు. తర్వాత 4వ వాకిలిలోకి అతను వెళ్ళేసరికి
మల్లవీరుల రూపంలో 2 బొమ్మలు వచ్చి అతనితో యుద్ధం చెయ్యసాగాయి. బేతాళుడు వాటితో తాను పోరాడుతూ రాజును అవతలి వాకిలికి దాటించి తాను అదృశ్యమైపోయాడు. పరిచారకులు ఆశ్చర్యపోయారు. 5వ వాకిలిలో భయంకరమైన పెద్ద పులులు 2 అతన్ని ఎదుర్కోవడానికి రాగా బేతాళుడు వాటి ముందు చెరో మేకను వేశాడు. అవి వాటిని తింటూ ఉంటే విక్రమార్కుడు ఆ వాకిలి దాటేశాడు. 6వ ద్వారం వద్దకు పోగానే వింతకోతి ఒకటి పల్లికలిస్తూ వచ్చి అతన్ని కరవబోయింది. బేతాళుడు దాని ముందు ఒక పండుని వేశాడు. అది దానిని తినడంలో మునిగి ఉండగా విక్రమార్కుడు ఆ వాకిలి దాటేసి 7వ దానిలో ప్రవేశించాడు. అతి చక్కగా అలంకరించుకున్న 10 మంది యువతులు అక్కడికి వచ్చారు. 2 అతని చేతులను 2 వైపులా పట్టుకోగా 2 వింజామరలు వేచసాగారు. ముందు 2 వెనక 2 వస్తూ ఉంటే ఒకతే అతనిపై పన్నీరు, మరొకతే పూలు జల్లసాగింది. అలా తీసుకువెళ్లి మందిరం మధ్యలో ఉన్న ఒక పీఠం మీద కూర్చోబెట్టారు. తక్షణమే అది గిరగిరా తిరగసాగింది. వాళ్ళంతా మాయమయ్యారు. తిరుగుతున్న పీఠాన్ని ఆపడానికి కానీ దాని మీద నుంచి దిగటానికి గాని సాధ్యం కాక విక్రమార్కుడు ఏం చెయ్యాలా అని తత్తరపడుతూ ఉంటే బేతాళుడు అతన్ని తీసుకుపోయి 8వ ద్వారంలో చేర్చాడు. అక్కడ గాఢాంధకారంగా ఉన్నది. కింద అడుగు పెట్టడానికి వీలు లేకుండా వాడి అయిన ముళ్ళు నాటబడి ముఖానికి తగిలేలా ఇనప పగుళ్ళు దగ్గరగా వేలాడ కట్టబడి ఉన్నాయి. ఎటు కదిలినా మెదిలినా శరీరం ముక్కలు అయిపోయేటట్లు ఎన్నో కత్తులు అమర్చబడి ఉన్నాయి. విక్రమార్కుడు బేతాళుడిని తలుచుకోగా అతను వచ్చి ఏ బాధ లేకుండా 9వ వాకిటి ముందు వదిలాడు. 9వ వాకిట్లో అందమైన మందిరం ఉన్నది. నిజమైన యువతులు కొందరు అతనికి మర్యాదలు చేసి, అయ్యా, అదిగో అక్కడ అలంకరించబడిన తల్పమున్నది. ఏ పక్కన తలో తెలుసుకొని కూర్చోండి అని అన్నారు. రాజు ఆలోచిస్తూ ఉంటే బేతాళుడు ఒక నిమ్మపండు ఇచ్చి అదృశ్యమయ్యాడు. దాని నా మంచం మీద వేసి అది దొర్లిన వైపు కాళ్ళు పెట్టుకోవాలని గ్రహించి తలవైపు కూర్చున్నాడు. ఆ యువతులు అతని చాతుర్యానికి ఆశ్చర్యపోయారు. 10వ వాకిలిలో అతను ప్రవేశించగానే 2 వైపుల నుంచి కత్తుల తలుపులు కలుసుకుంటూ అతన్ని చీరెయ్యబోయాయి. కానీ అవి మూసుకునేలోగా బేతాళుడు అతన్ని దాటించేశాడు. అలా 10 వాకిళ్ళు దాటి ఎదురుగా ఉన్న భవనంలో ప్రవేశించి అక్కడ ఉన్న ఆసనం మీద కూర్చొని తాను వచ్చిన సంగతి రాజకుమార్తెకు చెప్పమన్నాడు. సేవకులు పోయి చెప్పగా ఆమె ఆశ్చర్యానికి భయానికి లోనై ఇంతవరకు ఎందరో 2వ వాకిలే దాటి రాలేకపోయారు. ఇతను అన్ని చిక్కులు తప్పించుకున్నాడంటే మహాప్రతిభావంతుడు అయి ఉండాలి. అయినా నన్ను మాట్లాడించాలి కదా, చూద్దాం అని అనుకొని తన దాసీలలో చక్కనైన దానికి తన వేషం వేసి మరికొందరితో పంపి అతన్ని తీసుకువచ్చి గౌరవంగా ఆసనంలో కూర్చోబెట్టింది. ఆ దాసి వైభవంగా రావటంతో ఆమెను రాజపుత్రి అనే అనుకున్నాడు విక్రమార్కుడు. కానీ బేతాళుడు ఆ రహస్యం రాజుకు చెప్పాడు. విక్రమార్కుడు కొంచెం కోపంగా, నువ్వెందుకు వచ్చావు? వేషం వేసినంత మాత్రాన నిన్ను రాజపుత్రి అనుకుంటాను అనుకున్నావా? పో, మీ యజమానురాలిని పంపు అని గద్దించాడు. ఆమె ఆశ్చర్యపోయి అక్కడ ఉండక రాజపుత్రి వద్దకు పోయి, అమ్మ, అతను సామాన్యుడు కాడు. నన్ను చూడగానే నిజం గ్రహించి నిరాకరించాడు. నిన్ను రమ్మంటున్నాడు. కర్తవ్యం ఆలోచించు అని అన్నది. ఆ మాట విని రాజపుత్రిక, ఇంకేం చెయ్యాలి? వచ్చినవాడు నన్ను తప్పకుండా జయించేస్తాడు. ముమ్మారు నన్ను మాట్లాడించడమే కదా మిగిలింది. అది సాధించేస్తాడనే అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు నా వ్రతం భంగం కాకుండా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాను అనుకొని కొన్ని ఏర్పాట్లు చేసి అతనికి వర్తమానం పంపింది. ఒక దాసి అతని వద్దకు వచ్చి నమస్కరించి, అయ్యా, మీరు అన్ని చిక్కులు తప్పించుకున్నారంటే మీ శక్తి అద్భుతం. సరే, జరగబోయేది చెబుతాను వినండి. మరో మందిరంలో రాజకుమారికి మీకు 2 శయ్యలు అమర్చబడి మధ్యన తెర కట్టబడి ఉంటుంది. మీరు మీ తల్పం చేరాక సూర్యోదయంలోగా ఎలాంటి ఉపాయంతో అయినా ఆమెను ముమ్మారు మాట్లాడించాలి. అలా చెయ్యగలిగితే ఆమె మీకు భార్య అవుతుంది. ఇదే చివరి పరీక్ష. గడువులోగా నువ్వామెను మాట్లాడించలేకపోయినా, తొందరపడి తెరతీసి ఆమెను చూసినా
నీకు చాలా అవమానము ముప్పు కలుగుతాయి. ఇది చెప్పమనే రాజకుమారి పంపింది. నీకు శక్తి లేకపోతే ఇక్కడి నుంచే వెళ్ళిపో అని అన్నది. అందుకతను, ఛీ, వెళ్ళిపోవడమా? నేను పట్టు వదలను. పలికించలేకపోవడమే జరిగితే ఎలాంటి అవమానము ముప్పు అయినా భరిస్తాను అని అన్నాడు. దాసి వెళ్ళి ఆ మాటలు చెప్పడంతో రాజకుమారి పరిచారకుల చేత ఏర్పాట్లు చేయించింది. ఆమె తెరకవతల కూర్చొని ఉండగా దీపాల కాంతితో ప్రకాశిస్తూ చక్కగా అలంకరించబడిన ఆ గదిలోకి దాసీలు అతనిని తీసుకువచ్చి తెరకి అవతల తల్పం మీద కూర్చోబెట్టి వెళ్ళారు. ఆ మందిరం నిశ్శబ్దంగా ఉన్నది. జామురాత్రి గడిచి ఉంటుందని భావించి అతను బేతాళుడిని తెరలో ఆవహింపజేసి, పొద్దుపోతుంది, నిద్ర రావడం లేదు, ఈమె మాట్లాడకుండా ఉన్నది, ఏం చెయ్యాలి? ఓ తెర, నువ్వైనా ఒక కథ చెబితే కాలం గడుపుతాను అన్నాడు విక్రమార్కుడు. అప్పుడు ఆ తెర, మీరు నన్ను పెద్దగా భావించి కథ చెప్పమన్నారు. మహాబుద్ధిమంతులైన మీకు నేను చెప్పేదానినా? అయినా అడిగారు కనుక చెప్పి తీరాలి. ఏ కథ చెప్పమంటారు? నేను పడిన పాట, చెడిన చేట, లేక ఏదైనా పూర్వ వృత్తాంతమా? ఇవే నాకు తెలిసిన కథలు. ఏది చెప్పాలో చెప్పండి అని అన్నది. రాజు నవ్వి, నీ చరిత్రే చెబుతావా? సరే, వరుసగా నువ్వు పడిన పాట్లు, చెడిన చేట్లు, పూర్వ వృత్తాంతము మూడూ చెప్పు. ఆలస్యం చెయ్యక ప్రారంభించు అని అన్నాడు. స్వామి, మొట్టమొదట నేను విత్తనంగా ఉండేదాన్ని. రైతు భూమి దున్ని నన్ను నాటాడు. వర్షం కురిశాక మొలకనే నేలలో నుంచి బయటకు వచ్చాను. క్రమంగా ఆకులు, రెమ్మలు, కొమ్మలు పుట్టి చెట్టునయ్యాను. అప్పుడు పూలు, పిందెలతో ఎంతో అందంగా ఉన్నాను. నా కాయలు ముదిరి పండయ్యాయి అన్నట్లు నేను పత్తి చెట్టుని, సర్వజనులకి ఉపయోగించే పత్తి చెట్టుని. కాయలు పండి చిట్లాక కాపువాడు కోసి పత్తిని ఇతరులకు అమ్మాడు. వారు గింజలు తీసి బాగా ఏకించి రత్నాలతో నూలుగా వడికి పుంజాలుగా చుట్టాడు. ఇది నేను పడిన పాటు. ఇక నేను చెడిన చేటు వినండి. అలా నూలు రూపంలో ఉన్న నన్ను సాలివాడు తీసుకుపోయి తడిపి నానబెట్టి గంజిలో ముంచి కోలికి గుచ్చి ఒడుగు తీసి కుంచితో సాగరాచి ఊరబెట్టి నేసి వస్త్రం అనే పేరు పెట్టి మడిచి దుకాణం వాడికి ఇచ్చాడు. నేను మూటలో కట్టబడి ఉండగా రాజకుమారి పరిచారకులు వచ్చి నన్ను కొని ఇక్కడకు తెచ్చి ముక్కలుగా చింపి కావలసిన విధంలో గట్టిదారంతో కుట్టి ఒకవేపున ఇత్తడి ఉంగరాలు కుట్టి వానిలో పగ్గం దూర్చి రెండు వేపులా బిగువుగా లాగి కట్టారు. ఇప్పుడు నీకు ఆమెకి ఒకరినొకరు కనబడకుండేలా అడ్డంగా ఉన్నాను. ఇలాంటి కష్టస్థితిలో, ఊపిరాడని స్థితిలో కథ ఎలా చెప్పగలను? ఇలా అన్నానని కోపగించకండి అని అన్నది. తెర చెప్పిన ఆ మాటలకి రాజకుమారి, ఔరా, ఎంత ఆశ్చర్యం! తెర స్పష్టంగా మనిషిలా మాట్లాడటమా? ఇది ఏం కథ చెబుతుందో విందాము అని పరిచారకులను తెర విడదీసి కింద పెట్టమని ఆజ్ఞాపించింది. ఆ సమయంలో విక్రమార్కుడు ఆమె అద్భుత సౌందర్యం చూసి, ఇంత అందగత్తె ప్రపంచంలో మరొకరు ఉండరు అనుకుంటూ మోహంలో మునిగాడు. ఆమె కూడా అతన్ని చూసి అతని సౌందర్య శోభలకు మనసులో మెచ్చుకొని అంతలో తన వ్రతం జ్ఞాపకం వచ్చి మౌనం దాల్చింది. అతను మళ్ళీ తెరను ఉద్దేశించి, ఓ తెరచేర, రాజకుమారి సుగుణవతి దయామయి అవడంతో నీ కష్టం తెలుసుకొని నిన్ను విడదీయించింది. నీ కష్టం కొంతవరకు తీరింది కనుక కాలం వృధా చెయ్యకుండా ఒక కథ చెప్పు అని అన్నాడు. రాజకుమారికి అంతా చిత్రంగా తోస్తూ ఈసారి తెర ఏం చెబుతుందో అని కుతూహలంగా వినసాగింది. మందారపురం అనే గొప్ప పట్నం ఉండేది. దానిని మంగళుడు అనే మంత్రి సాయంతో వశీకరుడనే రాజు పాలించేవాడు. రాజుకి మంత్రికి సకల విద్య విశాధారులైన కొడుకులు ఉన్నారు. రాజకుమారులు మదనమోహనుడు, మంత్రి కొడుకు తంత్రజ్ఞుడు చిన్ననాటి నుంచి ఎంతో స్నేహంగా మెలిగేవారు. 18 ఏళ్ల వయసులో వాళ్ళిద్దరే గుర్రాల మీద నగరానికి దక్షిణంగా చాలా దూరంలో ఉన్న అరణ్యానికి వేటకి వెళ్లారు. వాళ్ళు అడవిలో చాలాసేపు వేటాడి అలసిపోయి దాహం వేస్తూ ఉంటే జలాశయం వెతుకుతూ చాలా దూరం పోయారు. అక్కడొక గుడిని, దానికెదురుగా పరిశుద్ధమైన కొలను చూసి
గుర్రాలు దిగి తాము కాళ్ళు చేతులు కడుక్కొని నీరు తాగి ఒడ్డునున్న మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. అలాంటి చోట ఒళ్ళు మరిచి నిద్రపోరాదని మంత్రి కుమారుడు మాత్రం మేలుకునే ఉండి నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో గుడిని ఎందుకు నిర్మించారా అని ఆలోచిస్తూ, ఊరికే ఉండడం ఎందుకు, గుడిలో విశేషాలు చూసి వస్తాను అని లేచి ప్రాకారంలో ప్రవేశించి ఆ లక్షణాలను బట్టి అది కాళికాలయమై ఉంటుంది అనుకుంటూ దేవికి నమస్కరించి ప్రదక్షిణంగా గుడి చుట్టూ వస్తూ ఉత్తరం వైపున చక్కని శిలా విగ్రహాన్ని చూసి నిజమైన సుందరే అనుకున్నాడు. మనసులో దీనిని చూస్తే రాజకుమారుడు మోహించి అలాంటి యువతిని పొందాలి అనుకుంటాడు అని అనుకొని మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కొంతసేపటికి మదనమోహనుడు మేలుకొని, మిత్రమా, నా బడలిక తీరింది, ఇక పోదాం, ముందు ఈ గుడి విశేషాలు చూద్దాము పద అని అన్నాడు. మనం చాలా దూరం పోవాలి, ఆలస్యం అవ్వకూడదు, గుడిలో ఏముంటుంది అని అతను మరల్చబోయిన రాజకుమారుడు వెనక గుడిలోకి వెళ్ళాడు. తంత్రజ్ఞుడు భయపడినట్లే అతను ఆ శిల్పాన్ని చూసి మోహించి, కోమలి, పూలదండ ఇవ్వు అంటూ ఆ శిల్పాన్ని బ్రతిమలాడసాగాడు. తంత్రజ్ఞుడు ఏం చెప్పినా ఎంత చెప్పినా అతను ఆ బొమ్మను వదిలి రాలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఒక మనిషి వచ్చి ఆశ్చర్యంగా చూడసాగాడు. మంత్రి కొడుకు అతన్ని, నువ్వెవరివి, నిర్జనమైన ఈ అడవిలో ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. మాది ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఉండే పల్లె. ఈ గుడి చాలా పురాతనమైనది. దీనిని వంశపారంపర్యంగా మా వంశస్థులు నిర్వహిస్తున్నారు. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. అయ్యా, ఇతను నా మిత్రుడు. ఎందుకో చిత్తచాంచల్యం కలిగింది. దీనికి నేను పోయి మందు తెస్తాను. అంతవరకు నువ్వతనికి మనుషులను తోడుంచి సంరక్షించు. నీకు నేను గొప్ప బహుమతి ఇస్తున్నాను అంటూ మంత్రి కుమారుడు తన మెడలోని విలువైన రత్నహారాన్ని ఇచ్చాడు. అతను ఎంతో సంతోషించి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు. అంతేకాక మంత్రి కుమారుడు అడగగా, ఇక్కడికి దక్షిణంగా 5 ఆమడల దూరంలో కాంచీపురం అనే పట్టణం ఉన్నది. అక్కడ శిల్ప విద్య ప్రవీణుడైన వేదాచారి అనే స్థపతి ఉన్నాడు. అతనికి పరాశక్తి అంటే ఎంతో భక్తి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి దేవిని ఆరాధించి వెళతాడు. అలా ఒకసారి వచ్చినప్పుడు ఈ స్త్రీ ప్రతిమని ఇక్కడ నిర్మించి వెళ్ళాడు. అతనిని అడిగితే ఏ యువతిని చూసి దీనిని చెక్కాడో చెప్పగలడు అని అన్నాడు. తంత్రజ్ఞుడు చాలా కష్టపడి కాంచీపురం వెళ్ళి ఆ స్థపతిని కలుసుకొని, ఎవరిని చూసి ఆ శిల్పం చెక్కారు అని అడిగాడు. అతను నవ్వి, నేను రూపం చూసి నిర్మించలేదు. ఇక్కడికి 5 క్రోసుల దూరంలో కులానిలయమనే పల్లెలోని నా మిత్రుడు కమ్మరివాడు ఓసారి ఇక్కడికి వచ్చినప్పుడు స్త్రీ గోరుని తెచ్చి దాని అందం చూడమన్నాడు. దాని అందానికి మెచ్చి ఆ లక్షణాలను బట్టి శిల్పం చెక్కాను అని అన్నాడు. తంత్రజ్ఞుడు అతనిని తీసుకొని భద్రుడి వద్దకు వెళ్ళి స్థపతికిచ్చిన గోరుని ఎక్కడి నుంచి తెచ్చావని అడగగా అతను, నా మిత్రుడైన వేటగాడు ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చాడు అని అన్నాడు. ఆ బోయవాడు నివసించే అరణ్యానికి పోయి ఒక చోట అతన్ని చూసి, కమ్మరికిచ్చిన గోరుని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. అందుకతను, ఇక్కడికి తూర్పు దిక్కుగా గొప్ప మర్రి చెట్టు ఒకటి ఉన్నది. ఒకనాడు దాని కింద నేల మీద మెరుస్తూ కనిపించేసరికి తీసి చూశాను. అది గోరు, తెచ్చి కుమ్మరికిచ్చాను అని అన్నాడు. తంత్రజ్ఞుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. పక్షులు వచ్చి ఆ మర్రి చెట్టు మీద చేరడం మొదలుపెట్టాయి. ఒక కొమ్మ మీద చాలా చిలుకలు వాలాయి. వాటి నాయకుడు అతన్ని చూసి, పాపం, ఎవరో మానవుడు ఒంటరిగా కూర్చున్నాడు. ఈ అడవిలో దుష్టమృగాల బాధలెక్కువ. అతనికేం అపాయం కలుగుతుందో. ఈ రాత్రికి అతను చెట్టు మీద ఉండటం మేలు కదా అనగా మిగిలిన చిలుకలు అవునన్నాయి. చిలకరాజు అతన్ని చెట్టు మీదకి రమ్మని చెప్పగా, నేనొచ్చిన పని అయ్యే వరకు ఇక్కడ నుంచి కదలను. క్రూర జంతువులు భక్షించినా సరే అన్నాడు విరక్తిగా. అతని వైఖరికి ఆశ్చర్యపోయిన చిలకరాజు, నువ్వొచ్చిన పనేమిటో చెప్పు, మేము చెయ్యగలిగేదేమైనా ఉంటే సాయం చేస్తాము అని అన్నాడు.
పక్షి భాష తెలిసిన తంత్రజ్ఞుడు తన వృత్తాంతమంతా చెప్పి, ఆ గోరు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు, ఇంత కష్టపడినా తెలియలేదే అని చావడమే మేలనుకుంటున్నాను అన్నాడు విచారంగా. అప్పుడు ఆ చిలకరాజు, ఓహో, దీనికోసమా? సరే, చెబుతాను విను. ఒకనాడు నా గుంపుతో నానా ద్వీపాలు తిరిగొస్తూ ఉంటే సువర్ణ ద్వీపంలో హేమనగరం అనే పట్నం తగిలింది. ఆ పట్నపు రాజకుమార్తె శిరస్నానం చేసి మేడ మీద తల ఆరబెట్టుకుంటూ గోళ్లతో చిక్కులు తీసుకుంటూ ఉంటే చిటికిన వేలి గోరు ఊడిపోగా దానిని ఆమె దూరంగా విసిరేసింది. అది కిందపడి దగదగా మెరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపడి ముక్కున కరుచుకొని కొంతసేపు దాని అందానికి మురిసి తర్వాత మాకది ఎందుకు ఉపయోగపడదని కింద వదిలేశాను. అది బోయవాడికి దొరికింది కాబోలు నీకింత పని కల్పించింది అని అన్నది. అతను ఆ ద్వీపానికి వెళ్ళే ఉపాయం తెలపమన్నాడు. అప్పుడు ఆ చిలకరాజు, ఇక్కడికి దక్షిణంగా సముద్ర తీరంలో ఒక బూరుగు చెట్టు ఉన్నది. దాని మీద గండభేరుండ పక్షి దంపతులు నివసిస్తున్నాయి. నువ్వు వాటితో స్నేహం చేస్తే అవి నిన్ను సువర్ణ ద్వీపానికి తీసుకుపోగలవు. అంతకంటే మరొక మార్గం లేదు. ఆలస్యం చెయ్యకుండా వెళ్తే కార్యం సఫలమవుతుంది అంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే తోవ చెప్పింది. అతను ఆ రాత్రి చెట్టు మీద గడిపి మర్నాడు ఉదయమే బూరుగు చెట్టు వద్దకు ప్రయాణం అయ్యాడు. అతను అక్కడికి చేరేసరికి పక్షులు లేవు, పిల్లలు మాత్రమే ఉన్నాయి. పెద్ద పక్షుల కోసం అతను నిరీక్షిస్తూ ఉంటే పక్షి పిల్లలను తినడానికి పెద్ద సర్పం చెట్టు మీదకి ఎక్కసాగింది. దానిని చూసి పక్షి పిల్లలు భయంతో అరుస్తూ ఉంటే తంత్రజ్ఞుడు చూసి ఆ సర్పాన్ని ముక్కలుగా నరికేసి వాటిని రక్షించాడు. అప్పుడు ఆ పక్షి పిల్లలు అతనికి ఎన్నో విధాల కృతజ్ఞతలు పలికి, మా శత్రువుని చంపి మమ్ము కాపాడిన పుణ్యాత్ముడివి, మా తల్లిదండ్రులు రాగానే వారికి చెప్పి చేయదగిన సాయం చెయ్యిస్తాము. నువ్వెక్కడికి వచ్చిన కారణం చెప్పు అని అన్నాయి. అతను తన పని చెప్పగా, మంత్రి కుమార, మా తల్లిదండ్రులకిది పెద్ద పని కాదు, కానీ వారు వచ్చినప్పుడు నువ్వు దాగుని ఉండు. పెద్ద ఏనుగులను సైతం చంపి తినే మా తల్లిదండ్రులు హఠాత్తుగా నిన్ను చూస్తే శత్రువు అనుకొని పొరపాటు పడి నిన్ను చంపేస్తాయి. వారు నిన్ను పిలిచినట్లు మేము చేస్తాము. అంతవరకు చాటున ఉండు అని అన్నాయి. అతను అలాగే దాగున్నాడు. కొంతసేపటికి పెద్ద పక్షులు వచ్చి చెట్టు మీద వాలి బిడ్డలకు ఆహారం ఇవ్వబోగా అవి తినక జరిగినదంతా చెప్పాయి. తమ ప్రాణాలు రక్షించిన అతిథిని ఆదరించాకే తాము ఆహారం తీసుకుంటామన్నాయి. అవి అందుకు అంగీకరించి మంత్రిని ఎంతో వినయంగా ఆహ్వానించి మంచి ఫలాలిచ్చి అతనికి కావలసిన కార్యం అడగగా అతను చెప్పాడు. అవి సాయం చేస్తామని అంగీకరించాయి. పిల్లలకాహారం పెట్టాక మగపక్షి అతన్ని తన వీపు మీదకి ఎక్కించుకొని ఆకాశంలో ఎగురుతూ సువర్ణ ద్వీపం వైపు పోతూ ఉంటే ఒకచోట భూమి చాలా ప్రకాశించడం చూసి అదేమిటని అడిగాడు. అప్పుడు ఆ పక్షి, ఇది రత్నద్వీపం. ఇక్కడ కొండలో రత్నాలు అనంతంగా ఉంటాయి. ఆ కాంతి వాటిదే అని అన్నది. అవి తీసుకెళ్తే తన పనికి ఎంతగానో ఉపయోగిస్తాయని భావించి ఆ మాట చెప్పగా ఆ పక్షి అతన్ని మనులు విస్తారంగా ఉండే చోట దించి అతనికి కావలసినన్ని మనులు ఏరుకొని మూట కట్టుకోమన్నది. తర్వాత అతన్ని హేమనగరం దగ్గరలో దించి అది వెళ్ళిపోయింది. మంత్రిపుత్రుడు వర్తక వేషం ధరించి రత్నవర్తకుడి పేరుతో రాజు వద్దకు వెళ్ళి పరిచయం చేసుకొని తన వద్ద కల మనులు చూపాడు. అలాంటివి ఎప్పుడూ చూడని రాజు తక్కినవారు వెలవెలపోయారు. అయ్యా, నేనీ మనులు తమకి వెలకి ఇవ్వలేదు. నేనీ నగరంలో కొన్నాళ్ళు ఉండి వ్యాపారం చెయ్యదలుచుకున్నాను. మీ నగరానికి సమీపంలో ఉండే ఖాళీ ప్రదేశం నాకు కొన్నాళ్లపాటు ఇస్తే ఇల్లు కట్టుకొని ఉండి వెళ్ళేటప్పుడు మీకే ఆ ఇల్లు అప్పగించేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. రాజు అందుకు ఆనందంగా అంగీకరించాడు. రత్నాల వర్తకుడు 2 మనులు అమ్మి ఇల్లు కట్టిస్తూ యోగ్యుడైన పనివాడితో, అయ్యా, నాకో సాయం కావాలి. ఈ మందిరంలో నుంచి ఎవరికీ తెలియకుండా రాజపుత్రిక అంతఃపురంలోకి భూమిలో నుంచి రహస్యంగా బిలమార్గం, దానిని అవసరమైనప్పుడు తెరవడానికి మోయడానికి ఏర్పాట్లు చెయ్యాలి. ఇందుకొక గొప్ప కారణం ఉన్నది. నీకు విలువైన మనులిస్తాను అని అన్నాడు.
అతను అందుకు అంగీకరించి భవనంలో రహస్య మార్గం ఏర్పాటు చేశాడు. మందిరం పూర్తయ్యాక రత్నాల వర్తకుడు వర్తకం చేస్తున్నట్లు నటిస్తూ రాజకుమార్తె పరిచారికలలో ఒక దానితో స్నేహం సంపాదించి ప్రతిరోజు కొన్ని కొత్త మణులు ఇస్తూ, వీటిని మీ దొరసానికి చూపి నేనామెకు బహుమతిగా ఇచ్చానని చెప్పు అని పంపసాగాడు. రాజకుమారి వాటిని మెచ్చుకుంటూ, అలాంటి మణులు బహుమతిగా పంపుతున్న ఆ వర్తకుడు ఎంతటివాడో, ఇంకా ఎలాంటి మణులు ఉన్నాయో అని అతన్ని చూడాలనే కోరిక పెంచుకోసాగింది. కొన్నాళ్ళు గడిచాక ఒక రాత్రి అతను బిలద్వారం ద్వారా ఆమె పడుకున్న మేడలో ప్రవేశించాడు. పరిచారికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. చతురుడైన అతను మెల్లగా ఆమెను లేపగా ఆమె కనులు తెరిచి దీపకాంతిలో ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపడి చెలులను పిలవడానికి తొందర పడకూడదని మెల్లగా, నువ్వెవడివి, ఇక్కడికెందుకొచ్చావు అని అడిగింది. రాకుమారి, ప్రతిదినమూ నీకు రత్నాలు పంపుతున్నవాడిని. కానీ మీరు తలిచినట్లు నేను రత్నాల వర్తకుడిని కాను. ఒక కారణం వల్ల ఇలా వేషం వేశాను అంటూ ఆ కథంతా చెప్పి, నీ రాక రాజకుమారుడు తగినవాడు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే ఎవరికీ తెలియకుండా నిన్ను అతని వద్దకి చేరుస్తాను. ఇందుకే నేనిన్ని కష్టాలు పడ్డాను అని అన్నాడు. అతని మాటలలో ఆమె మనసు రాజకుమారుడి మీద లగ్నమై అతను చెప్పినట్లు చెయ్యడానికి సమ్మతించి అప్పటికప్పుడే ఆమె బిలమార్గం నుండి అతనింటికి చేరింది. తంత్రజ్ఞుడు గండభేరుండాన్ని తలుచుకోగానే అది వచ్చి వారిని తాము నివసించే వృక్షం కింద దించింది. అతను ఆ పక్షులనెంతో పొగిడి తన గుర్రం మీద ఆమెను ఎక్కించుకొని రాజకుమారుడు ఉన్న కాళికాలయం ప్రాకారం బయట ఆగి అక్కడ ఉన్న పూలతో చెండు కట్టి ఆమెకిచ్చి, అమ్మా, ఆ శిల్పి ప్రతిమ పూబంతి ఇస్తున్నట్లు చెక్కాడు. రాజకుమారుడు దానిని శిలా విగ్రహమని మరిచి మోహం చెందాడు. ఆ పూల చెండు నిమ్మని చెయ్యజాచి నిలబడిపోయాడు. నువ్వా శిల్పం ముందు నిలబడి చెండు నివ్వు. అతనికప్పుడు వివేకం కలిగి నిన్ను చూసి మెచ్చుకొని నా గురించి అడుగుతాడు. నా మీద అతనికెంత ప్రేమో తెలుసుకోవాలి. నేను మరణించానని చెప్పు అని బోధించి తాను గుడి బయట ఉండిపోయాడు. ఆమె లోపలికి వెళ్ళి ఆ విగ్రహానికి బదులుగా నిలబడగానే పూల చెండు అతనికి ఇచ్చింది. అతని సౌందర్యానికి ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటే అతనామెను కౌగిలించుకొని ముద్దాడి, ఓ లలన, నా ప్రాణమిత్రుడు మంత్రిపుత్రుడు ఉండాలి. అతనిప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అతను చేసినవన్నీ ఘనంగా చెప్పి చివరికి అతను మరణించాడు అని అన్నది. ఆ మాటలకు అతను నిర్ఘాంతపోయి, నా మీద అంత స్నేహము భక్తి కలవాడు పోయాక నేనెందుకు బ్రతికి ఉండడం అంటూ కత్తితో కంఠం నరుక్కొని ప్రాణం వదిలాడు. అది చూసి దుఃఖిస్తూ ఆమె అది తన దోషమే అని, అలాంటి సుందరకారుడితో సుఖించలేని నాకీ బ్రతుకు అక్కర్లేదు అంటూ ఆమె కూడా కంఠం నరుక్కొని మరణించింది. ఎంతసేపు గడిచినా వాళ్ళు రాకపోవడంతో మంత్రి కుమారుడు లోపలికి వెళ్ళి తెగిపడి ఉన్నవారిని చూసి కారణం తెలియక తాను కూడా కంఠం నరుక్కొని మృతి చెందాడు. కొంతసేపటికి ఆ దేవాలయ ధర్మకర్త వచ్చి ఆ శవాలను చూసి వారి మరణాలకి కారణం తెలియక స్నేహాన్ని బట్టి అతను కూడా మెడ నరుక్కొని చనిపోయాడు. ఆ రోజు కాలికి మొక్కులు చెల్లించుకునేందుకు అడవిపల్లి నుండి వచ్చిన కొందరు ఆ శవాలను చూసి భయము ఆశ్చర్యము పడి వారిని బ్రతికించమని జగదాంబను అనేక విధాలుగా ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఆలకించి కాలికి వారి నలుగురిని పునర్జీవులను చేసింది. వారామెను స్తుతించారు. రాజకుమారుడు ధర్మకర్తకు బహుమతులు ఇచ్చి తన వారితో రాజ్యానికి పోయి ఆమెను పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు అని కథ ముగించి, మహాప్రభు, ఆ నలుగురిలోనూ ఎవరి మృతి విశేషమైనది అడిగింది తెర. సరైన సమాధానం తెలిసిన, మంత్రిసుతుడి మరణం విశేషం అని విక్రమార్కుడు అనగా, కాదు కాదు, ఏ సంబంధమూ లేని ధర్మకర్త మరణమే గొప్పది అన్నది ఆ రాజకుమారి. రాజు నవ్వి, ఒక కథ అయ్యింది, ఈమె నోట ఒక మాట పలికింది అని అన్నాడు. ఆమె తన పొరపాటును తెలుసుకొని ఇంకా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నది. ఈసారి విక్రమార్కుడు రాజకుమార్తె ధరించిన రవికెను ఉద్దేశించి, కందుకమా, కంటికి నిద్ర రాదు, కాలము గడవదు, ఈమెమో మాట్లాడదు, నువ్వేదైనా కథ చెప్పు
అని అన్నాడు. ఎలా చెప్పేది? ఈమె నన్ను బిగించి ఊపిరాడనివ్వడం లేదే అనేసరికి ఆమె ఆశ్చర్యంతో రవికను విప్పి కింద పడేసింది. రవిక మాట్లాడడం అనే ఆశ్చర్యంలో నుంచి ఆమె తేరుకునేలోగానే, రవిక, ఆమె నిన్ను కరుణించి కింద పెట్టింది కదా, ఇంకా కథ చెప్పు అన్నాడు రాజు. విశాలపురమనే పట్టణంలో సుందరేశుడనే రాజు ఉన్నాడు. అతని మంత్రి విదురుడు, రాజు కూతురు కాలకంధర, మంత్రి కొడుకు మోహనుడు. వాళ్ళిద్దరినీ ఒకే చోట చదివించారు. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవారికి రాజకుమార్తె పుష్పవతి కావడంతో ఎడబాటు కలిగింది. తండ్రి ఆమెను అంతఃపురంలో ఉంచడంతో మోహనుడు ఆమెను చూసే వీలు లేకపోయింది. రాజపుత్రి కూడా అతని మీద వలపు పెంచుకొని ఎలాగైనా అతన్ని కలయాలని మార్గాలు ఆలోచించసాగింది. ఒకనాడు ఆమె నమ్మకమైన దాసీని పిలిచి రహస్య మార్గంలో మోహనుణ్ణి తీసుకురమ్మని, దానికి గొప్ప బహుమానం ఇచ్చింది. అది ఎవరికీ తెలియకుండా తీసుకువచ్చింది. అతనితో సుఖించి రాజకుమారి పంపేసింది. అలా 5-6 మాసాలు గడిచాయి. ఒకనాడామె దిగులుగా ఉండటం చూసి, అలా ఉన్నావేం అని అడిగాడు మోహనుడు. ఇప్పుడు నేను గర్భం దాల్చాను. ఇది అందరికీ తెలిసిపోతుంది. నాకు నీకు కూడా ముప్పొస్తుంది. మనం ఈ రాత్రే ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరదేశానికి పోదాము అని అన్నది. మంత్రి కుమారుడు అంగీకరించాడు. ఆ రాత్రే వాళ్ళు గుర్రాల మీద బయలుదేరి తెల్లారేసరికి చాలా దూరం పోయి ఒక నగరంలోని సత్రంలో బస చేసి కాలం గడపసాగారు. కాలకంధరకు ప్రసవ సమయం సమీపించింది. నొప్పులు మొదలవ్వగా మోహనుడు పట్నంలో కనుక్కుంటూ ఒక ఇంటి వాకిలి అరుగు మీద అలసటతో కూర్చున్నాడు. ఆ వేశ్య గృహంలో నివసించే కళావతి చక్కనిది, వయసులో ఉన్నది. ఆమె మోహనుడి చక్కదనాన్ని చూసి మెచ్చి అతని వృత్తాంతమంతా తెలుసుకొని అతన్ని వదలకూడదని సాయం చేసేదానిలా లోపలికి పిలిపించింది. మర్యాద చేసి తాంబూలాలిచ్చి, భయం లేదు, వేసుకో అని అన్నది. అతను అది వేసుకోగానే వేశ్య ఒక మహాత్ముడు వలన పొందిన రూపం మార్చే విద్య వల్ల జింక అయిపోయాడు. అతన్ని పగలు జింకగా చేస్తూ రాత్రులు మానవుడిగా మార్చుతూ భోగించేది. మంత్రి కుమారుడు తప్పించుకు రాలేక దాని వద్దే ఉండిపోయాడు. మంత్రసాని కోసం వెళ్ళిన ప్రియుడు ఎందుకు రాలేదో తెలియక ప్రసవ వేదనతో బాధపడుతున్న కాలకంధరకు సత్రంలోని స్త్రీలు సాయం చేశారు. ప్రసవించిన మగ శిశువుకి 3 రోజులయ్యాక ఆమె శిశువును ఎత్తుకొని నగరమంతా వెతికింది. కానీ మోహనుడి జాడ తెలియలేదు. ఆమె ఎంతో దుఃఖించి పట్నపు రాజు, మంత్రులకి తన వృత్తాంతం చెప్పి, భర్త కానరాలేదు కనుక తాను శిశువు సహితంగా అగ్నిలో ప్రవేశిస్తానని, అందుకు చితి ఏర్పాట్లు చేయమని కోరింది. వాళ్ళెంత వద్దన్నా వినకపోవడంతో విధిలేక రాజు ఆ వర్తమానాన్ని చాటింపు వేయించాడు. పురజనులందరూ చూడటానికి అగ్నిగుండం వద్దకు వచ్చారు. కళావతి మోహనుణ్ణి మనిషిగా చేసి తీసుకువచ్చింది. కాలకంధర బిడ్డను చంకన వేసుకొని అగ్నిగుండానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మోహనుడు చూసి ఏడుస్తూ ఆమె వద్దకు పరుగున వచ్చాడు. కాని అతను పట్టుకునే లోపుగానే ఆమె గుండంలో పడి బూడిదయ్యింది. ఆ ఘోరం చూసి మోహనుడు గుండంలో పడిపోయాడు. తన ప్రియుడు మరణించడం చూడలేక కళావతి కూడా అగ్నిలో దూకేసింది. కాలకంధర మగడు కనిపించకపోవడం, బాలింతరాలు చనిపోవడం అన్నీ తన పాలనా లోపాలే అని, ఆ పాపం అంతటితో తనదే బాధ్యత అని మంత్రి తటాలున వచ్చి అగ్నిలో దూకి బూడిద అయిపోయాడు. అదంతా చూసిన రాజు భయము ఆశ్చర్యము పడి కాళికాలయానికి వెళ్ళి దేవికి మొక్కి మృతులైన వారిని బ్రతికించమని, లేకపోతే తాను కంఠం నరుక్కొని బలి అవుతానని విన్నవించుకొని కత్తి తీశాడు. దేవి ప్రత్యక్షమై వారు బతికేలా వరమిచ్చి మాయమయ్యింది. అగ్నిగుండంలో మరణించిన వారు సజీవులు అయ్యారు. రాజు మోహనుడికి ఒక ఉద్యోగమిచ్చాడు. అతను కాలకంధరతో సుఖంగా ఉన్నాడు. మంత్రి తన పదవి తీసుకున్నాడు. వేశ్య తన ఇంటికి పోయింది. అయ్యా, కథ విన్నారు కదా, ఎవరు మరణించడం విశేషమో చెప్పండి అడిగింది రవిక. వేశ్య మరణం విశేషం అన్నాడు విక్రమార్కుడు. కాదు కాదు, ఏ సంబంధమూ లేని మంత్రి మరణించడమే గొప్పది అన్నది రాజకుమారి. సరే,
2 కథలు 2 మాటలు అయ్యాయి అని అతను అనగా ఆమె తన అవివేకానికి సిగ్గుపడి ఇటుపై జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది. తరువాత కొంగుతో, ఇంకా చాలా రాత్రి ఉన్నది, నిద్ర పట్టడం లేదు, నువ్వు కూడా ఓ కథ చెప్పు అని అన్నాడు. స్వామి, ఈమె నాకు ఊపిరాడకుండా బిగించి కట్టేసింది, ఎలా చెప్పగలను అన్నది పైట. తన పైట పలకడంతో ఆశ్చర్యపోయి దానిని వదిలేసి మరొకటి ధరించింది రాజకుమారి. సుందరాంగి నీ ఇష్టం తీర్చింది కదా, ఇక కథ చెప్పు అని అతను అనగానే పైటచెంగ కథ మొదలుపెట్టింది. ఉదయపురం చాలా ప్రసిద్ధి చెందిన పట్నం. దాని రాజు విజయవర్మ, మంత్రి సుబుద్ధి. ఆ నగరానికి 2 ఆమడల దూరంలో దేవానందం అనే గ్రామంలో కార్తికేయుడనే దొంగ ఉండేవాడు. అతని 4 కుమారులు తండ్రి వద్ద చోర విద్యను అభ్యసించి ప్రవీణులు అయ్యారు. వారి నైపుణ్యాన్ని బట్టి వారికి నిండు దొంగ, ముప్పావు దొంగ, అరదొంగ, పావు దొంగ అని తరగతులుగా విభజించాడు. ఒకనాడతను పావు దొంగను పిలిచి, కుమారా, నువ్వు 25 దొంగగా ఉండటం చాలా విచారకరం. నీ శక్తి ఎంతో తెలుసుకోదలిచాను. ఉదయపురం వెళ్ళి నీ చాతుర్యంతో పట్ట పగలే అక్కడి వారిని మోసగించి విలువైన వస్తువులు సంగ్రహించి చీకటి పడేలోగా తిరిగిరా అని అన్నాడు. పావు దొంగ ఉదయపురం వెళ్తూ తోవలో కనబడిన చిల్లపెంకుని రూపాయిలా అరగదీసి పట్టుకొని నగరంలో ఒక వీధిలో తిరుగుతూ ఉంటే క్షవరం చేస్తున్న మంగలి కనిపించాడు. క్షవరానికి ఎంత అని దొంగ అడిగాడు. అనా మాత్రమే అన్నాడు మంగలి. అంతేనా, నేను చాలా తొందరగా పోవాలి, ముందు నాకు చేసేయి, 4 అనాలు ఇస్తాను అనేసరికి అతను దొంగకి క్షవరం చేశాడు. నీ దగ్గర చిల్లర ఉందా అన్నాడు దొంగ. ఇప్పుడే పనిలోకి వచ్చాను, చిల్లర లేదు అన్నాడు మంగలి. నా దగ్గర రూపాయే ఉంది, నాతోరా, అంగట్లో చిల్లర మార్చి ఇస్తాను అనేసరికి మంగలి అతనితో వెళ్ళాడు. సగం గొరిగి నన్ను వదిలి వెళ్తావా, పూర్తిగా చెయ్యి, తర్వాత వెళ్దువుగాని అన్నాడు మొదటివాడు. అప్పుడు మంగలి దగ్గరలో ఆడుతున్న తన 5-6 ఏళ్ల కొడుకుని పిలిచి, నాయనా, వీరితో వెళ్ళి పావలా ఇస్తారు, పట్టుకురా అని అతనితో పంపాడు. దొంగకి డబ్బులు వాడికిమ్మని చెప్పాడు. కుర్రాడితో ఆ దొంగ ఒక జౌలి అంగడికి వెళ్ళి అతని వేషం చూసి గొప్పవాడని టోపీ వేసి బాగా లాభం గడించవచ్చునని మరో దుకాణానికి పోకుండా అతనిని పిలిచి మర్యాదలు చేశాడు. దొంగ చాలా విలువైన వస్త్రాలు ఖరీదు చేసి 10,000 రూపాయల సరుకు లెక్కపెట్టి అంగడివాడితో, మాది దూరదేశం, మా అత్తగారి ఊరికి పోతూ వస్త్రాలు కొనడానికి ఇక్కడ ఆగాము, పట్నం బయట ఉండే సత్రంలో బస చేశాము, నాతోరా, నీ డబ్బిస్తాను అని అన్నాడు. తాను అంగడి విడిచి పోవటానికి కానీ మరొకరిని పంపడానికి కానీ ఇష్టపడిన వర్తకుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే, నాకు ఆలస్యమైపోతుంది, రావడానికి ఎవరికీ వీలు కాకపోతే నా బిడ్డని మీ అంగడిలో కూర్చోబెట్టు, నేను పోయి డబ్బు తీసుకువచ్చి చెల్లించి వీడిని తీసుకుపోతాను, నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు దొంగ. తాను కాదంటే మరో అంగడిలో కొనుక్కుంటానని దొంగ అనేసరికి వర్తకుడు తనకొచ్చే లాభం పోతుందని, కొడుకును వదిలి వెళ్తున్నాడు కనుక మోసమేమీ ఉండదని భావించి, అయ్యా, అలాగే, మీరు వేగంగా వెళ్ళి సొమ్ము తీసుకురండి అని అన్నాడు. దొంగ గుడ్డల మూటలతో నగరం దాటి అతి వేగంగా దొంగదారులలో నడిచి సూర్యుడు అస్తమించకుండానే ఇల్లు చేరి జరిగినది తండ్రికి చెప్పగా అతను కొడుకును ఎంతో మెచ్చుకున్నాడు. పట్నంలో వస్త్రాలు తీసుకుపోయినవాడు ఎంతకీ రాకపోవడంతో వర్తకుడు కుర్రాడిని, మీ నాయనింకా రాలేదేం అని అడిగాడు. మా నాయన క్షవరం చేస్తున్నాడు అన్నాడు వాడు. వర్తకుడు తెల్లబోయి, ఇదేదో మోసంలా ఉంది, వీడిని వదలకూడదు అంటూ వాణ్ణి స్తంభానికి కట్టేశాడు. వాడు ఏడుస్తూ ఉంటే మంగలి వచ్చి, నా కొడుకును ఎందుకు కట్టావు అంటూ దుర్భాషలు ఆడి విడిపించాడు. ఆ కుర్రాడు మంగలి కొడుకు కాడని, వర్తకుడు కొడుకే అని అతను వాదించుకొని చివరికి రాజు వద్దకు వెళ్ళి చెప్పుకున్నారు. రాజు విచారించి మంగలు కొడుకని తెలుసుకొని తండ్రికి అప్పగించి అంగడివాడిని బుద్ధి కలిగేలా ఉండమని మందలించి
తన నగరంలో ఇలాంటి మోసాలు జరుగుతున్నందుకు చాలా విచారించి నగర పాలకులను రప్పించి దొంగల విషయం హెచ్చరించి కనిపెట్టి తీసుకురమ్మన్నాడు. ఈసారి కార్తికేయుడు మూడో కొడుకైన అరదొంగను పిలిచి అతని సామర్థ్యం నిరూపించుకోమన్నాడు. వాడు కొంత డబ్బు పట్టుకొని మారువేషంలో ఉదయపురానికి పోయి నలుగురు కూడే చోట్లకు పోయి పగలే దొంగతనాలు జరుగుతూ ఉండటంతో దొంగలని పట్టుకునేందుకు రాజు ఆజ్ఞాపించాడని, అందుకు కారణం తన తమ్ముడు చేసిన దొంగతనమే అని, తననెలా పట్టుకోగలరో చూద్దామని భటనాయకుడి గురించి వివరాలు సేకరించాడు. అతనికి ఈడేరిన కూతురు ఒకతే ఉన్నది. ఏదో కారణంగా భార్యను పుట్టింట వదిలి భర్త పరదేశం వెళ్ళాడని తెలిసింది. ఆ దొంగ అప్పుడే అంగడికి వెళ్ళి మంచి వస్త్రాలు, పళ్ళు, పూలు మొదలైన వస్తువులు మూట కట్టుకొని పరదేశిలా వాళ్ళింటికి చీకటి పడేసరికి వెళ్ళి భటనాయకుడికి భార్యకు మొక్కి, జ్ఞాపకం లేదా, నేను మీ అల్లుడిని అంటూ తను తెచ్చిన వస్తువులను అత్తగారికి అందించాడు. అతను అల్లుడిలా కాక కొంచెం భేదంగా కనబడినా చాలా కాలం పరదేశంలో ఉండటం వల్ల ఆ మార్పు కలిగి ఉంటుందని భావించి అత్తమామలు అతనికి ఎంతో మర్యాద చేసి ఆదరించారు. చాలా కాలానికి భర్త వచ్చాడని ఆనందంతో భటనాయకుడు కూతురు స్నానం చేసి అలంకరించుకోవడంలో మునిగిపోయింది. దొంగ మామ కలిసి భోజనం చేస్తూ ఉంటే మాటల సందర్భంలో తాను దొంగలను పట్టాలని, తొందరగా భోంచేసి పోవాలని అన్నాడు. అలాగా, అయితే మీ యుక్తిని చేసే పనులని చూడాలని ఉన్నది. నేను మీతో వస్తాను అని అన్నాడు. నాయకుడు ఎంత వారించినా వినక అతని వెంటపడ్డాడు. ఇద్దరూ వేషాలు ధరించి ఇల్లు మారి కొంత దూరం వెళ్ళాక ఒక చోట చేతులకి కాళ్ళకి తగిలించబడే బండకొయ్యలు కనిపిస్తే అవేమిటని అడిగాడు దొంగ. దొంగలు మొదలైన దుష్టుల చేతులకి దూర్చి రంధ్రాలు కొడతారు, శీలలు దూరుస్తారు అని భటనాయకుడు చెప్పగా, ఎలాగా, నాకు ఒకసారి తగిలించి చూపించు అని అన్నాడు. నీకు వింతగా ఉన్నా నువ్వు శీల కొట్టించుకోకూడదు. మరీ అంతగా చూడాలనుకుంటే నాకు శీల వెయ్యి అని మామ వాటిలో తన చేతులు దూర్చాడు. అల్లుడి చేత శీల కొట్టించుకొని చూపించి, ఇంక చాలు, ఓడదియ్యి అని అన్నాడు. అతడు దానిని లాగుతున్నట్లు నటిస్తూ అటూ ఇటూ లాగి మరింత బిగించి, మామ రాలేదు, ఏం చేసేది అని అడిగాడు. నువ్వు దీనిని గట్టిగా బిగగొట్టావు, ఇలా కొట్టకూడదు, ఊడి రావటం కష్టం. వేగంగా ఇంటికి వెళ్ళి మీ అత్తను అడిగి సుత్తి తీసుకురా అన్నాడు అతను పని తొందరలో. అతడు ఇంటికి వెళ్ళి, అత్త, మోసం మోసం, 10 మంది దొంగలు వచ్చారు, మామ వాళ్లను కనిపెడుతున్నాడు. వాళ్ళు మన ఇంటిని కన్నమేసి మన నగలు అవి పట్టుకుపోతారని అవన్నీ మూటకట్టి తన వద్దకు తెచ్చేయమన్నాడు అని కంగారు నటిస్తూ, అదిగో మామ అక్కడ కూర్చున్నాడు అని చూపించాడు. ఆమె వాకిట్లోకి వచ్చి, ఏం ఇచ్చేదా అని కూత వేసింది. అతను సుత్తి అని భావించి, వేగంగా ఇచ్చి పంపు అని బదులుగా అరిచాడు. ఆమె సొమ్ము, బంగారం, నగలు మూటకట్టి ఇచ్చి అల్లుడికి జాగ్రత్తలు చెప్పింది. దొంగ ఆ మూట పట్టుకుని వాయువేగంతో తండ్రి వద్దకు పోయి ఆ మూట ముందు పెట్టగా ఆ విధానం విని తండ్రి ఎంతో మెచ్చుకున్నాడు. ఈసారి ముప్పాతిక దొంగ అయిన తన కొడుకును తన ప్రతిభను నిరూపించుకోమన్నాడు కార్తికేయుడు. రాజభటులు సూర్యోదయం వేళకి భటనాయకుడు బండకొయ్యలో తగులుకొని గాయపడిన సంగతి రాజుకి చెప్పి అతని ఆజ్ఞతో విడిపించి అతని ముందుకి తీసుకువచ్చారు. అతను జరిగినదంతా సిగ్గుపడుతూ చెప్పుకున్నాడు. అప్పుడు రాజు, ఆ దొంగ సామర్థ్యం అద్భుతంగా ఉన్నది, ఇక వాడిని పట్టగలవాడెవడు అని చింతిస్తూ ఉంటే అప్పుడు మంత్రి, అయ్యా, అదెంత పని, దీనికోసం మీరింత చింతించాలా, ఈ రాత్రి నేనే దొంగను పడతాను అని అన్నాడు. సూర్యాస్తమయం వేళకి ముప్పాతిక దొంగ జనం మాట్లాడుకునే చోట్లు తిరిగి వారి సంభాషణలు విని దొంగని పట్టడానికి మంత్రే ప్రయత్నిస్తున్నాడని, అతను ప్రతి రాత్రి మీనాక్షి అనే వేశ్య వద్దకు పోయి వస్తూ ఉంటాడని తెలుసుకొని మంత్రిలా విలువైన వేషం ధరించి ముఖానికి కళ్ళు మాత్రమే కనిపించేలా మైనం గుడ్డ కప్పుకొని చీకటి పడగానే ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ముఖం కనబడకపోయినా వేషాన్ని బట్టి మంత్రి అనుకొని,
ఈ వెర్రి వేషం ఏమిటి అని ఆమె అడిగింది. ష్! గట్టిగా మాట్లాడకు. 2 మార్లు మోసం చేసిన దొంగని పట్టుకుంటానని రాజుకి నేను చేసిన శపథం కోసమే ఈ వేషం. ఆ దొంగ నాలాగే వేషం వేసి నిన్ను నన్ను ఏమరిచి పోవాలి అనుకుంటున్నాడట. 2 సార్లు టక్కులు చేసి ధనము అవి పట్టుకుపోయాడు కనుక ఇవాళ కూడా వాడు తప్పకుండా వస్తాడనే నమ్ముతున్నాను. వాడు రాగానే మనం పట్టుకొని బంధించి తెల్లవారాక రాజు సన్నిధికి తీసుకుపోదాము. నువ్వు మంచి పగ్గము దుడ్డుకర్ర తెచ్చి వాకిట్లో సిద్ధంగా ఉంచు అని గుసగుసలాడాడు. ఆమె నమ్మింది. అతను మరుగున కూర్చొని ఎదురు చూడసాగాడు. రాత్రి పొద్దుపోయాక దొంగలను పట్టేందుకు తగిన వేషం దాల్చి సేవకులను నగరం 4 దిక్కులకి పంపి తాను ఉంపుడుగత్తెను చూసి వెళ్దామని వేగంగా అక్కడికి వచ్చాడు మంత్రి. తక్షణమే మరుగున ఉన్న దొంగ అతన్ని దుడ్డుకర్రతో మోదేసరికి మంత్రి స్పృహ తప్పి పడిపోయాడు. వేశ్యను పిలిచి దొంగ దొరికాడని చెప్పి ఆమె సాయంతో మంత్రిని రెక్కలు విరిచి గుంజకు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి నోరు విప్పావో చచ్చావే అని బెదిరించగా వేశ్య లోపలికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్క చుక్క నీరైనా మిగలకుండా అన్నీ పారబోసేశాడు. ఆమె వచ్చాక వీడితో పోరాడి ఒళ్ళంతా చెమటలు పట్టింది, స్నానం చెయ్యాలి, నీళ్లు తీసుకురా అని అన్నాడు. ఒక్క పాత్రలోనూ నీళ్లు లేకపోవడం గమనించి ఆమె, ఇంట్లో నీళ్లు లేవు, బావిలో తోడి స్నానం చెయ్యాలి అని అన్నది. అయితే నువ్వు ఏతం ఎక్కి తొక్కు, నేను బావిలో తీసుకొని స్నానం చేస్తాను అని ఆమెను ఏతం వద్దకు తీసుకువచ్చి, ఏతం ఎక్కేటప్పుడు వస్త్రం కాలి కింద పడితే ప్రమాదం, రాత్రివేళ ఇతరులెవరూ లేరు, వస్త్రం వదిలి ఎక్కు, ఏతం దిగాక దరిద్దువుగాని అని ఆమెను వివస్త్రగా ఎక్కించి, అయ్యో చెంబు లేదు, తెస్తాను అంటూ దొంగ ఇంట్లోకి వెళ్ళి నగలు అవి 50,000 రూపాయలు విలువైనవి మూట కట్టుకొని సందులో పడి రాజసేవకులను తప్పించుకుంటూ 3 దొంగ తన తండ్రి ముందు మూటపెట్టి అంతా చెప్పాడు. కార్తికేయుడు ఎంతో మెచ్చుకొని పూర్తి దొంగను పిలిచి, నాయనా, నీ తమ్ముళ్ళ శక్తి తెలుసుకున్నాను, ఇక నీ నేర్పు చూడాలి, ఉదయపురం వెళ్ళిరా అని అన్నాడు. సూర్యోదయం అయ్యేసరికి పట్నంలో ముఖ్యమంత్రి దెబ్బలు తిని వేశ్య ఇంట్లో బంధించబడి ఉండటము, వేశ్య దిగంబరంగా ఏతం మీద ఎక్కి ఉండటము సేవకుల వల్ల విని అతను ఆశ్చర్యపడి ఆ దొంగ ప్రతిభను మెచ్చుకొని కర్తవ్యం తోచక ఆలోచించసాగాడు. రాజు ఆ దొంగను పట్టుకోవటం ఇతరులకు సాధ్యం కాదని తానే ప్రయత్నించదలిచి నేర్పులైన సేవకులకి ఆ వర్తమానం తెలిపాడు. అతను ఉపాయం ఆలోచిస్తూ ఉంటే సూర్యాస్తమయం అయ్యింది. ఆ సమయంలో పూర్తి దొంగ ఆ పురప్రాంతానికి వచ్చి పశువులను మేపే కుర్రాలతో మంచి మాటలాడుతూ విశేషాలు తెలుసుకున్నాడు. వారిలో చురుకైనవాడు ఊళ్ళో 3 రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాల గురించి చెప్పి, ఈ రాత్రి దొంగని పట్టుకునేందుకు స్వయంగా రాజుగారే రంగంలోకి దిగడం విశేషం అని అన్నాడు. అది విని దొంగ అక్కడికి వెళ్ళి చాప, దీపం, ప్రమిదె, చమురు, ఆకులు, ఒక్కలు, పొగాకు, బఠానీలు మొదలైన తినుబండారాలు అవి కొని పెద్ద సంచిలో పెట్టుకొని జామురాత్రి గడిచాక తన ఊరికి వెళ్ళే వైపు బాట మీద చాపపరిచి దీపం వెలిగించి వస్తువులన్నీ పరిచి కూర్చున్నాడు. మారువేషంలో రాజు సేవకులను పద్ధతి ప్రకారం ఆయా చోట్ల నియమించి పిలవగానే వచ్చేటట్లు కట్టుదిట్టం చేసి తాను మాత్రం ఒంటరిగా అటువైపు వచ్చాడు. దొంగను చూసి, నువ్వు వెర్రివాడివా ఏం? ఈ అర్ధరాత్రిలో నీ దగ్గరికి బేరానికి ఎవరు వస్తారని ఒంటరిగా దుకాణం పరుచుకొని కూర్చున్నావు, నీకు భయం లేదా అని అడిగాడు. వర్తకుడు మహా వినయంతో, స్వామి, వెర్రివాడిని కాను, నా బేరం ఇలాంటి రాత్రివేళే బాగా సాగుతుంది. ఎలా అంటే ఈ మార్గంలో ప్రతిరోజు పొద్దుపోయాక దొంగలు ఎక్కడెక్కడికో దొంగిలించుకుపోతూ నా వద్ద ఒక్కలు ఆకులు తీసుకొని ఖరీదే కాక నేను పేదవాడినని బహుమానాలు కూడా ఇచ్చిపోతూ ఉంటారు. కనుక నాకు పగటి కంటే రాత్రి బేరమే లాభం. మహాసమర్థుడైన కొత్త దొంగ ఒకడు 2-3 రోజుల నుంచి ఎక్కడెక్కడో అపహరించి నాకు మంచి బహుమతులు ఇచ్చిపోయాడు. నిన్న పోతూ, శెట్టి, రేపు రాత్రి కూడా నిశ్చయంగా వస్తాను,
నేను రావడం కొంచెం ఆలస్యమైన అంగడి ఎత్తెయ్యకు, నీకు మంచి బహుమతులు ఇస్తాను అని వెళ్ళాడు. అందుకే కూర్చున్నాను అని చెప్పేసరికి అప్పుడు రాజు, సరే, ఈ వర్తకుడి ద్వారానే నేనా దుర్మార్గుడైన దొంగని పట్టుకుంటాను, ఇది బాగానే ఉంది అనుకొని, శెట్టి, నేనా దొంగని పట్టుకునేందుకు తిరుగుతున్నాను, ఎలాగైనా ఆ దొంగని నా వశం చెయ్యాలి. ఇది చేశావో నువ్విలా కష్టపడనక్కర్లేకుండా సుఖంగా జీవించే ఏర్పాటు శాశ్వతంగా చేస్తాను అని అన్నాడు. అందుకు శెట్టి, అయ్యా, నేను చెప్పినట్లు చేస్తే ఆ దొంగను మీరు అవలీలగా పట్టుకోవచ్చు. ఎలాగంటే, సేవకులెవరినీ ఇటువైపు రానివ్వకండి. మీరు మీ దుస్తులను తీసి మూటకట్టి ఈ సంచిలో దూరి ఉండండి. నేను మూతిని వదులుగా కడతాను. దొంగ వచ్చి ఆ మూట ఏమిటని అడుగుతాడు. చూపించడానికి అన్నట్లు కట్టు విప్పుతాను. తటాలున మీరు దొంగని పట్టుకోండి. నేను మీకు సాయం చేస్తాను. ఇద్దరం వాడిని బంధించి సేవకులను పిలుద్దాము. వాళ్ళు నగరంలోకి తెస్తారు అని అన్నాడు. రాజు ఆ ఉపాయానికి అంగీకరించి మూటలో దూరాడు. మాయశెట్టి మూతిని గట్టిగా బిగించి రాజు దుస్తులు అలంకారాలు తాను ధరించి సేవకులను కేకవేసి, ఇదిగో దొంగ దొరికాడు, బంధించాను. ఈ దుర్మార్గుడు మదం అణిగేలా మర్దించుకుంటూ పోయి మన నగరం వాకిట పడేయండి. సూర్యోదయం అయ్యాక విచారిస్తాను అని ఆజ్ఞాపించాడు. అంతకుముందే దీపం ఆర్పేయడంతో సేవకులు వేషం చూసి దొంగని రాజనే అనుకున్నారు. సేవకులను వెళ్ళనిచ్చి దొంగ బట్టలు మూటకట్టి వేగంగా ఇల్లు చేరి తాను చేసినదంతా తండ్రికి చెప్పి ఆభరణాల మూట అతని ముందు పెట్టాడు. తండ్రి ఎంతో సంతోషించి తన నలుగురు కొడుకులు అసామాన్య సమర్థులే అని నిశ్చయించి సంతృప్తి చెందాడు. మర్నాటి ఉదయం సేవకులు మూట విప్పగా రాజుగారు దెబ్బలు తిని ప్రాణాలు పోయేవారిలా ఉండటం చూసి భయపడి ఉపచారాలు చేశారు. తాను దొంగచేత మోసపోయిన తీరు, తనకి తటస్థించిన సంకటము చెప్పి ఆ చోరుణ్ణి పట్టుకోవడం అసాధ్యం అనేసి ఇక ఆ ప్రయత్నం విరమించాడు అని కథ చెప్పి, రాజా, ఆ నలుగురిలోనూ అతి గొప్ప దొంగ ఎవరు అని అడిగింది పైట. రాజుకి తెలిసిన ఆ రాజును కట్టినవాడే అని అన్నాడు. రాజకుమారి అతన్ని ఆపేక్షిస్తూ, దొంగల గురించి అడిగితే రాజు ప్రసక్తి దేనికి? నలుగురు దొంగలు ప్రజ్ఞావంతులే అని అనేసింది. అప్పుడు విక్రమార్కుడు నవ్వాడు. ఆ పైట, ఉజ్జయిని పురాధీశ్వర, విక్రమార్క, ఈ సుందరాంగిని జయించావు. ఈమె పెట్టిన చిక్కులన్నీ దాటివచ్చి 3 మార్లు మాట్లాడించావు. ఈమె ఇక నీ భార్య కాక తప్పదు సుమా అని అన్నది. అప్పుడు రాజకుమారి, ఇతను విక్రమార్కుడా? అయితే నేను ధన్యురాలిని. మరి అతనికి ఈ వేషం ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటే బేతాళుడు ఇచ్చిన వస్త్రాలు అలంకారాలు ధరించి అతను దేదీప్యమానంగా కనిపించసాగాడు. సిగ్గుతో తల వంచుకున్న ఆమె చేయందుకొని, సుందరి, ఎన్నో కష్టాలు పడి నీ పొందుకోరు వచ్చిన నన్ను కరుణించి నా కోరిక తీర్చు అని అన్నాడు. అప్పుడు ఆమె, ప్రభురేణ్య, ఇంతవరకు ఎవరూ సాధించలేనిది సాధించావు. ఇలాంటి శక్తి నీకే కానీ ఇతరులకు ఉండదు. నేనింకా మీ భార్యని, కానీ తొందరపడక క్రమప్రకారం నన్ను పెళ్లాడి సుఖించడం పరమధర్మం అని అన్నది. ఆమె తన తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పి విక్రమాదిత్యుడే తన భర్త అని తెలపగా వారెంతో సంతోషించి అన్ని కార్యాలు నిర్వహించి తమ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం జరిపించారు. వారం రోజులు అక్కడ గడిపి మామగారి ఇంటి నుంచి ప్రయాణమై తన వారితో గుణవతి ఉన్న పట్నం చేరి మిగిలిన వారిని నగరం బయట తోటలో ఉంచి ఒక సేవకుడిని కొన్ని పుల్లలను కట్టి తెమ్మన్నాడు. ఆ కట్టెని తల మీద పెట్టుకొని భార్యను మాత్రం వెంటబెట్టుకుని నగరంలోకి వెళ్తూ ఉంటే ఆమె, ప్రాణేశ్వర, భూమినంతటినీ పాలించే మీరు ఇలా పుల్లల కట్ట నెత్తి మీద పెట్టుకుపోవటం ఏమిటి అని అడిగింది. దీనికి కారణం ఉన్నది, నువ్వేమీ అడగకు. క్రమంగా అన్నీ నీకే తెలుస్తాయి. మరొక మాట విను, నీ వద్దకు వచ్చినప్పటిలాగే వర్తకుడి వేషం వెయ్యబోతున్నాను. ఏమీ మాట్లాడకుండా వెనకరా అని అన్నాడు. కట్టెలను అతను మోయడం సహించలేక ఆమె తీసుకొని నెత్తిన పెట్టుకొని నడవసాగింది. వాళ్ళు పురవీధిలో వెళుతూ ఉంటే పౌరులు చూసి రాజసభకు వెళ్ళి గుణవతితో,
నీ వద్ద ఉండే వర్తకుడు నీ పంతం గెలిపించి మౌనధారిణిని జయించి ఆవిడ తల మీద కట్టెలు పెట్టి మోయించుకొస్తున్నాడు. అదిగో అని అరవసాగారు. అంతకుముందు పురోహితుడు తనక మౌనధారిని జయింపశక్యం కాలేదని, వర్తకుడు తనకంటే అధికుడు కాడు కనుక అతనికి అదే గతి పడుతుందని చెప్పడంతో అతని మాటలు నమ్మి ధైర్యంగా ఉన్న ధనవతి, పౌరులు అలా చెప్పడంతో తానామెకి పరిచారికగా ఉండవలసి వస్తుంది ఎలా అని దిగులు పడసాగింది. విక్రమార్కుడు వెనకటి వ్యాపార రూపంలో రాజసభకు వెళ్ళాడు. గుణవతి తన పంతం నెరవేరిందని పొంగిపోయింది. రాజు అతని ప్రతిభను పొగిడి ధనవతిని చూసి, మీ పంతంలో గుణవతి గెలిచింది కనుక నీ సర్వస్వము ఆమెకిచ్చి నీవామెకు దాసివి అవ్వు అని అన్నాడు. అందుకు గుణవతి, మహాప్రభు, నన్ను పరాభవించదలిచిన ధనవతి తానే అవమానం చెందింది. అదే దాని తప్పుకి ప్రాయశ్చిత్తం. అది చాలు. దాని ధనము ఊడిగము అవసరం లేదు, మన్నించండి అని ప్రార్థించింది. రాజు సభ్యులు ఎంతో సంతోషించారు. రాజు ధనవతిని పొమ్మన్నాడు. గుణవతి రాజుకి మొక్కి సెలవు తీసుకొని వర్తకుడిని రాజకుమార్తెను తన ఇంటికి తీసుకుపోయి పుల్లల కట్ట పారేయించి వారిద్దరినీ ఎంతో మర్యాద చేసింది. తర్వాత విక్రమార్కుడు అసలు రూపం ధరించేసరికి గుణవతి ఆశ్చర్యపోగా అతను అంతా చెప్పాడు. శిలాశాసనం మొదట అంతవరకు జరిగినదంతా విన్న గుణవతి, రాజపుత్రి ఆశ్చర్యపోయారు. గుణవతి అతని పాదాల మీద పడి, స్వామి, మీరెవరో తెలుసుకోలేక వర్తకుడిలా భావించాను, క్షమించండి అని ప్రార్థించింది. ఆ నగరపు రాజు ఆ వృత్తాంతం తెలిసి అనేక వేశ్యలతో వచ్చి విక్రమార్కుడికి సమర్పించి మన్నించమన్నాడు. విక్రమార్కుడు వారందరి నుంచి సెలవు తీసుకొని రాజకుమార్తెని గుణవతిని వెంటబెట్టుకొని భట్టితో కలిసి ఉజ్జయిని నగరం వచ్చి కాళికాలయంలో పూజలు చేశాడు. అక్కడ నుంచి నగరం వెళుతూ ఉంటే ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి అతన్ని ఆశీర్వదించి రాజపుత్రిని గుణవతిని చూసి వారిని తమకు ఇమ్మని వేడుకున్నారు. విక్రమార్కుడు ఇచ్చేశాడు కానీ వారా బ్రాహ్మణులను వరించలేదు. అందుచేత ఆ బ్రాహ్మణులు ఒక్కొక్కరికి వారు మోయగలిగినంత బంగారము డబ్బు ఇచ్చి మళ్ళీ ఆ స్త్రీలను కొనుక్కొని నగరం వెళ్ళి రాజ్యపాలన పరిపాలించసాగాడు. భోజరాజా, విక్రమార్కుడి గుణ విశేషాలు విన్నావు కదా. ఇలాంటి ప్రజ్ఞ ఉంటే సింహాసనం అధిరోహించు అని ముగించింది సాలభంజిక. ఆనాటికి శుభముహూర్తం దాటిపోయిందని భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది.